ఇది ఈ మార్చికి 10 సంవత్సరాలు ఆ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవబోతూ 11 సంవత్సరాలు అడుగు పెడతాం. మీ అందరి సహాయ సహకారాలతోటి మద్దతుతోటి 150 మందితోటి ప్రారంభించిన ఈ పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదుడుకులతోటి ఈరోజున 6 లక్షల పైచిలకు సభ్యులతోటి క్రియాశీలక సభ్యులతోటి మనం ముందుకెళ్ళటం చాలా మనందరం అభినందించుకోవాల్సిన విషయం. కష్టాల్లో ఉన్నప్పుడే గుండె బలం తెలుస్తున్నది పాటలో విన్నాం. అలాగే అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. కష్టాలు వచ్చినప్పుడే మనిషి తాలూకు నిజమైన సత్తా బయటపడుతున్నాను. ప్రతి ఒక్కరూ మనం ఏం చేయగలం, ఒక్కళ్ళమే కదా అనుకుంటే నాకు ఎప్పుడూ ఒక లైన్ గుర్తుంటుంది, 1 man's courage makes a majority. ఒక్కడు ధైర్యంగా నుంచుంటే చాలు లక్షలాది మంది వెన్నెముకలు నిటారుగా నిల్చుంటారు. అది చాలా బలంగా త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని. మీకు కీలకంగా మనం ఈ పొత్తుల గురించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంతో పాటు జనసేన ఎలా ముందుకెళ్ళబోతుంది వీటిని చెప్పబోయే ముందు ఒక దుర్మార్గపు పాలనని కొత్తగా వచ్చిన ఒక 10 సంవత్సరాల బిడ్డైన ఒక పార్టీ ఎలా ఎదుర్కోగలుగుతుంది అని అనటానికి దీని మూలాలు ఏంటి ఒకసారి తరిచి చూసుకోవడానికి. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం. మీ అందరూ చాలా అనుభవజ్ఞులు నాకంటే కూడా. ప్రత్యక్ష ఎన్నికల్లో మీకు ఎక్కువ అనుభవం ఉంది నాకంటే. అనుభవాన్ని నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను. అది పార్టీకి చాలా కీలకమైంది, బలమైంది. 4 దశాబ్దాలు ఉన్న పార్టీ కూడా ఇన్ని ఒడిదుడుకులు పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకు ఇంత బలంగా నిలబడి ఉంది అనటానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి ఈ బలం తీసుకుంటున్నాం మనం? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడి నుంచి నేను ఈ బలం తీసుకుంటున్నాను అని మీకు తెలియజేసుకోవడానికి ఒక చిన్న మన రాజ్యాంగం గురించి ఎప్పుడు నా దగ్గర ఒక రెడ్ బుక్ ఒకటి ఉంటుంది, చాలా హ్యాండ్ బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఐ థింక్ శంకరన్ గారిని రాసిన సుప్రీంకోర్టు లాయర్ రాసిన బుక్ అది. ఆ మొదటి ప్రీఫేస్లో ఒక చిన్నపాటి కథ ఉంటుంది. ఒక అందమైన కోట, ప్యాలెస్ అది. ఆ ప్యాలెస్లో అనేక మంది రాజులు రాణులు ఉంటారు. వాళ్ళందరూ ప్రజా సమస్యల కోసం చర్చిస్తూ ఉంటారు. ప్రజలు వస్తుంటారు, ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటారు. ఆ రాజులు రాణులు వాళ్ళలో వాళ్ళు కొంతమంది గొడవ పడుతుంటారు, కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటారు. కానీ ప్రజల కోసం కింద పడతారు, మీద పడతారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటారు. పరిష్కార మార్గాల వైపు, ప్రజా సమస్యలని పరిష్కారం వైపు దిశగా తీసుకెళ్తూ ఉంటారు. అటు ఇటుగా బాగానే నడుస్తూ ఉంది కొన్ని ఇబ్బందులతోటి. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి, నేను చాలా గొప్పవాడిని, ఈ ప్రజల్ని ముందుకు నడిపించడానికి నేను చాలా సమర్థుడిని, వీళ్ళెవరు కాదని చెప్పి అతను మెల్లిమెల్లిగా ఆ కోటలోకి ప్రవేశించి అతను ముందుకు తీసుకెళ్తా ఉంటే అతను ఎదుర్కోవడానికి అక్కడున్న రాజులకి రాణులకి ఎవరికి భయపడ్డారు. అందరూ గదుల్లో కూర్చొని మాట్లాడుకోవటమే తప్ప దాన్ని ఎదుర్కోలేకపోయారు. అతను మెల్లిమెల్లిగా ఒక చిన్నపాటి రాజుగా వచ్చి ఒక నియంత అయిపోయాడు. అందరినీ భయపెడతా ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు ఒక రోజున. ఆ వ్యక్తి వచ్చి అతను కొత్తగా ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యాడు. అతను మాట్లాడితే, ఎందుకు మీరు అందరు ఇట్లా ఉన్నారు, ఇతను ఇన్ని చేస్తామంటే మీరు ఎందుకు ఎదురు తిరగరు, ఎందుకు మాట్లాడరు, మీకు కూడా సమాన హక్కులు ఉన్నాయి కదా అంటే మేము ఎదుర్కోలేకపోతున్నాం అంటే, అలాంటప్పుడు మీరు రూల్ బుక్ మర్చిపోయారా అంటాడు. ఏంటి రూల్ బుక్ అని అడుగుతాడు. అప్పుడు జేబులో నుంచి ఒక పాకెట్ సైజ్ బుక్ తీసి, ఈ రూల్ బుక్ మర్చిపోయారా అంటే ఆ రూల్ బుక్ పేరు రాజ్యాంగం అన్నాడు. భారతదేశపు రాజ్యాంగాన్ని మర్చిపోయారా అన్నాడు.
సో చాలామంది ఈ మధ్యన డిబేట్ జరుగుతూ ఉంది, ఇండియానా భారత్. ఎంతసేపు మనందరం వీటిలో కొట్టుకు మునిగిపోతూ ఉన్నాం. వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ భారత్. నేను ఏమీ లేకుండానే ఇంత దూరం ఒక పార్టీని నడుపుతున్నాను అంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భారతదేశపు రాజ్యాంగం నుంచి తీసుకుంటున్న బలాన్ని. ఒక 4 సంవత్సరాల క్రితం సైరా మూవీ ఫంక్షన్లో బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదుర్కొన్న ఒక యోధుడి కదా, దాని గురించి ఏదో మాట్లాడుతూ భారత్ అనే పేరుండాలి దీనికి అని అన్నది నేను ఏదో ఊహించి అని నేనేం మాట్లాడలా. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాసింది ప్రతిజ్ఞ మనం స్కూల్లో చదువుకున్నప్పుడు వినే ఉంటాం, భారతదేశం నా మాతృభూమి అని. అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఇండియా ఇస్ మై కంట్రీ. నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ ఉండేది. తెలుగులోనేమో భారతదేశం అంటాం, ఇంగ్లీష్ ప్రతిజ్ఞ వచ్చేటప్పుడు ప్లెడ్జ్ వచ్చేటప్పటికి ఇండియా ఇస్ మై కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భారతదేశం నా మాతృభూమి. నాకు అర్థమయ్యేది కాదు. అలాగే క్రికెట్లో ఇంగ్లీష్ పేపర్స్లో ఇండియా హ్యాస్ వన్ ద టాస్, ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్ అంటారు. తెలుగులో భారతదేశం గెలిచింది, భారతదేశం 5 వికెట్ల తేడాతో గెలిచింది. నాకు ఈ కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే ఈ డ్యుయాలిటీ అలవాటు చేశారు రాజకీయ నాయకులు. సో ఈ మూలాల్ని వెతుక్కుంటూ భారత రాజ్యాంగాన్ని నా ఇంట్రెస్ట్ తోటి, నాని పాల్కీవాలా గారి ప్రేరణతోటి, నాగబాబు గారు లా కాలేజ్ చదువుతున్నప్పుడు ఆయనకు వచ్చిన వి ద నేషన్ అనే పుస్తకం నన్ను రాజకీయాల వైపు, రాజ్యాంగం వైపు నెట్టింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తుంటే నా ఇష్టాన్ని గమనించి నా సన్నిహితులు, నా స్నేహితులు ఒకరు ఢిల్లీలో హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ని నాకు బహుకరించారు, ఒక కాపీని, ఒక ప్రతిని. సో దాంట్లో అంటే మనందరం, మీరు యాక్టివ్ పాలిటిక్స్, మీరు నాయకులు, చాలా కీలకమైన క్రియాశీలక కార్యవర్గం కాబట్టి మీకు అవగాహన ఉండాలి. ఒకసారి మన రూల్స్ మర్చిపోతాం. ఏదో టీవీల్లో డిబేట్లో పడిపోయి అసలు ఏంటి ఉందనేది ఒకసారి మూలాలు మర్చిపోతుంటాం. కాబట్టి ఆ మూలాలను గుర్తు చేయడానికి ఈ రోజున నాకు బహుకరించిన ఒక హ్యాండ్ రిటన్ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఈ రోజున మీ ముందు చూపిస్తూ ఉన్నాను. దాంట్లో మొదటి పేజ్లో, పేజ్ 1లో అందులో ఉండేది ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది. అంటే మనకి 2 పేర్లు. నాకు చిన్నప్పటి నుంచి విసిగి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరక్కో, వాళ్ళు పెట్టుకున్న భౌగోళిక ఆధారాల ప్రకారం ఇండస్ నది అక్కడ ఉందనో, లేదంటే సంస్కృతిక ఏమంటుందని ఈ ఎటిమాలజీ నుంచి వచ్చిన పదాల నుంచి వాళ్ళు నోరు తిరక్క ఇండియనో, ఇండీస్ అనో, ఇండస్ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు పెట్టుకున్న పేరు, బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్న పేరు, కొలంబస్ ఇండియాని కనిపెట్టడం తెలియక వెళ్ళి అమెరికాని కనిపెట్టి అక్కడ ఉండే నేటివ్ ట్రైబల్స్ని అమెరికన్ ఇండియన్స్ అని, ఎప్పుడు ఇండియన్ కన్ఫ్యూజన్ నాకు. సో మొన్న మధ్యన మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు, మోదీ గారు G20 సమ్మిట్కి భారత్ అని పేరు పెట్టినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో భాగంగా చాలామంది జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది ఐడియాలజీని, ఆలోచన విధానం నచ్చిన వాళ్ళందరూ ఎప్పుడో సైరా ఫంక్షన్లో మాట్లాడిందంతా బయటికి తీసుకొచ్చారు. నేనే మర్చిపోయాను. ఇది ఎందుకు నేను ఈరోజు మీకు ఉదహరిస్తున్నానంటే, ప్రతిసారి నేను మాట్లాడుతున్నప్పుడు నేను మతవాదం, ఒకసారి ఏమో నువ్వు సోషలిస్ట్లా మాట్లాడతావు, ఒకసారి నువ్వు కమ్యూనిస్ట్లా మాట్లాడతావు, ఒకసారి నువ్వు సనాతనవాదిలా మాట్లాడతావు. అంటే వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం, నేను భారతీయుల్లో మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను ఇది? ఈ బలం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? 389 మంది ప్రతినిధులు, దాంట్లో 15 మంది మహిళలు, అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించి అలాంటి కృష్ణస్వామి అయ్యర్ లాంటి మా పెద్దలు, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలు, 389 మంది ప్రతినిధులు కూర్చొని
మేధోమథనం చేసి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు మేధోమథనం చేసిన తర్వాత వచ్చింది ఈ రాజ్యాంగం. సో ఇది ప్రత్యేకించి కొన్ని చిత్రాలు చూపిస్తాను దీంట్లో. సో మీకు అర్థమవుతుంది నేను ఇది ఏ బేసిస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రేపు పొద్దున వైసీపీని కానీ వారి అనుబంధ ఆలోచన విధానాన్ని ఎదుర్కోవడానికి ఇది పనిచేస్తాను ఈరోజు మీకు ఆ ప్రయత్నం. మనది భారతదేశం ఇన్ని భిన్నత్వాల మధ్యలో ఏకత్వం ఉండడానికి కారణం ఏంటి? ఈ దేశపు ధర్మం, సనాతన ధర్మం, అది ఏమని మార్పు అవసరం లేనటువంటిది, ఏ రకంగానూ తప్పు లేనటువంటిది అని ఎప్పుడు సనాతన ధర్మం అనుకోదు. కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది మారుతూ వస్తుంది. తప్పుల్ని సరిదిద్దుకుంటుంది, అలాగే మార్పుల్ని స్వీకరిస్తూ ముందు కదులుతూ ఉంటుంది. అది సనాతన ధర్మం. మూర్ఖంగా కూర్చోబెట్టి ఇది ఎప్పటికీ మారేది కాదు, ఇది నిరంతరం అనుకోదు. తనని తను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుంటుంది సనాతన ధర్మం. ఈ భారతదేశం విభిన్నమైన భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ప్రతి 50 కిలోమీటర్లకి యాస భాష మారిపోతూ ఉంటాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి. ఇన్ని భాషలు, ఇన్ని విభిన్న జాతుల మధ్యలో ఎందుకు ఇంత కలిసి ఉన్నామంటానికి ఆయన చర్చిలు ఊహించుకున్నాడు. ఇది 3 నాళ్ళ ముచ్చటని, ఇండియన్ యూనియన్. అలాంటి చెప్పిన చర్చిలు బ్రిటిష్ ప్రధానమంత్రికి, మాజీ ప్రధానమంత్రికి ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రోజున వాళ్ళు సమాధానం చెప్పడానికి ఈ రోజున ఒక భారతీయుడే బ్రిటన్కి ప్రధానమంత్రి అయ్యాడు. భారతదేశం తాలూకు బలం అలాంటిది. మన దేశంలో ఉన్న ఈ ఏకత్వం కింద నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నిలబడి ఉండటానికి, విరసిల్లటానికి కారణం ఇది ద్వేషం ఉన్నది ఈ దేశంలో. ద్వేషం లేదు ఈ దేశంలో, అందరిని కలుపుకెళ్ళేది ఈ ద్వేషం. ఇది ద్వేషంతో కూడిన వాదన పెంచేసే వాళ్ళు ఎవడైనా చాలా చాలా బలవంతులుగా అనిపిస్తారు. చాలా మూర్ఖంగా పిడివాదం చేసేవాళ్ళు చాలా బలవంతులుగా అనిపిస్తారు. ఒక్కొక్కరు ఒక వాదన తీసుకుంటే చాలా చాలా మనం తట్టుకోలేము. అసలు మనం గెలవగలమా వీళ్ళతోటి, వీళ్ళని ఎదుర్కోగలమా? ఆ క్షణంలో కొన్ని సంవత్సరాలు వాళ్ళు చాలా బలవంతులు అనిపిస్తారు. వాళ్ళని మనం ఏమి చేయలేము అనిపిస్తుంది. కానీ ద్వేషం ఎప్పుడు కొంతకాలమే ఉంటుంది, దోపిడీ కొంతకాలమే ఉంటుంది. అలాంటి ద్వేషంతో కూడిన వాదనలు ఖచ్చితంగా కనుమరుగవుతాయి. అలాంటి వ్యక్తులు, వాదనలు కూడా కాలగర్భంలో చాలా తొందరగానే కలిసిపోతారు. మార్పుని అంగీకరించి, ధర్మాన్ని పాటించి, ప్రేమతోటి వచ్చే వ్యక్తులే ఈ సమాజానికి దిశానిర్దేశం చేయగలరు, దేశాన్ని సమగ్రతతో నడపగలరు. అదే వర్ధిల్లుతుంది. దానికే ఈ భారతదేశం నిలువెత్తు నిదర్శనం. ఇది నేను ఎందుకు తీసుకుని చెప్తున్నానంటే, మనం ఎక్కడా కూడా, నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక మతానికి వ్యతిరేకమని ఎప్పుడు కాదు. ఫండమెంటల్ రైట్స్ మనకి 6వ పేజీలో, 6వ పేజీ, ఇది ఒరిజినల్ ప్రతి కాకపోయినప్పటికీ హ్యాండ్ రిటన్ కాబట్టి, అసలు మనం ఇప్పుడు చూసే లా బుక్స్లో మన కాన్స్టిట్యూషన్ వేరుగా ఒరిజినల్గా వాళ్ళు రాసిన దాంట్లో, హ్యాండ్ రిటన్ దాంట్లో మీరు చూస్తే, దాంట్లో ఫండమెంటల్ రైట్స్ అనే దాంట్లో పేజ్ 6లో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి భుజం మీద వెళ్తున్నది ఉంటుంది ప్రాథమిక హక్కుల దగ్గర. అలాగే పేజ్ 17లో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్న చిత్రం ఉంటుంది. 20వ పేజీలో బుద్ధుడికి సంబంధించింది, ఆయన జ్ఞానోదయం కలిగింది, అది ఉంటుంది. పేజ్ 63లో మహావీరుడు
ఆయనకి సంబంధించిన చిత్రం ఉంటుంది. పేజ్ 113లో శివుడు నటరాజుగా ఉన్నప్పుడు ఆయన చిత్రంతో ఉంటుంది. పేజ్ 132లో ముఘల్ చరిత్ర అక్బర్ గురించి ఉంటుంది. పేజ్ 141లో శివాజీ మహారాజ్, గురు గోబింద్ సింగ్ చిత్రాలు ఉంటాయి. పేజ్ నెంబర్ 149లో దండి మార్చ్, పేజ్ 149 దండి మార్చ్ అప్పుడు గాంధీ గారు ఎలా నడిపారో ఆయన చిత్రం ఉంటుంది. పేజ్ 154లో బెంగాల్లో నోహాకల్లో గాంధీ గారి పర్యటన చేసిన సందర్భంగా ఆ చిత్రం ఉంటుంది. పేజ్ 160లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో ఉంటుంది, చిత్రం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేనేవి మాట్లాడుతున్నవేవి నేను సృష్టించినవి కాదు. ఈ దేశం అన్ని ధర్మాలకి ఒక అక్బర్ని లోపల తీసుకుంటుంది, ఒక మహాబుద్ధుడిని తీసుకుంటుంది, జైన్ మహామునిని తీసుకుంటుంది, ఒక సిక్ గురువుని తీసుకుంటుంది, గురు గోబింద్ సింగ్ లాంటి వ్యక్తిని. అలాగే దాంట్లోనే మనకి టిప్పు సుల్తాన్ గురించి ఉంటుంది, టిప్పు సుల్తాన్ చిత్రం ఉంటుంది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రం ఉంటుంది. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే, ఫౌండింగ్ ఫాదర్స్, రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ మాతృమూర్తులు మేము ఎంత ఔదార్యంతో, ఎంత విశాల దృక్పథంతో రాజ్యాంగాన్ని చేశామని చెప్పడానికి అది తార్కాణం, నిదర్శనం. మనందరం దీన్ని మర్చిపోయాం. మనందరం రాజకీయం అంటే మనం కూర్చోబెట్టి ఏ విలువలతోటి దేశం ఏర్పడిందో అందరం మర్చిపోయాం. మనం పాటించకపోతే వచ్చే దుస్థితి, మన ప్రీవియస్ జనరేషన్ పాటించకపోతే వచ్చిన దుస్థితి ఈ రోజున ఈ తరం అనుభవిస్తూ ఉంది. ఎవరో చేసిన తప్పులకి మనం అనుభవిస్తున్నాం. జనసేన పెట్టడానికి ఇలాంటి తప్పులు జరగకూడదు భవిష్యత్తులో. నేను బతికుండగా నాదైన వంతు నేను కృషి చేస్తానని చెప్పే ప్రయత్నమే జనసేన. సో ఇది దేనికి చెప్పాల్సి వచ్చిందంటే, ఒక్కోసారి చాలా అతి తెలివితేటలతోటి, క్రూరత్వంతో రాజకీయం అంటే వ్యాపారం అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి అర్థం కావాలని ఇది తెలియజేస్తా ఉన్నాను. బిడ్డల భవిష్యత్తు కోసం, వచ్చే తరం భవిష్యత్తు కోసం ఈ ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు ఆ రోజున మనకి దేశం రెండు ముక్కలుగా చీలిపోతా ఉంటే చాలా కష్ట సమయంలో చాలా లోతుగా ఆలోచించి రాశారు. అలాంటిది మనం వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాన్స్టిట్యూషన్. ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మేమేదో అధికారంలోకి వచ్చేసాం, మా ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాం. స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని, రాష్ట్ర ఆదేశిక సూత్రాలు మేము పాటించాల్సిన అవసరం లేదు. అసలు ఈ సంక్షేమ పథకాలన్నీ నేను పెట్టినవి, ఇలాంటి పిచ్చలు ఉన్నాయి వీళ్ళందరికీ. స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, రాష్ట్ర ఆదేశిక సూత్రాలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు పెట్టింది కాదు ఇది. ఈ వైసీపీ నాయకుడు జగన్ పెట్టింది కాదు ఇది. 389 మంది రాజ్యాంగ ప్రతినిధులు ఆలోచించి దూరదృష్టితో పెట్టింది. సో ఇవన్నీ వీళ్ళు మర్చిపోయి మనమేది ఇచ్చేవాళ్ళలాగా, ప్రజలందరూ వీళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళలాగా ఈ ఆలోచన విధానం మారాలి. అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేస్తే నాకు కడుపు వేదన వచ్చింది. నాకు మేము చేసిన తప్పేంటి? కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదం దేనికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదే కాంగ్రెస్ మీద.
మరి మిమ్మల్ని నమ్మి ప్రజలందరూ నిలబడితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ అంటే 25 మంది పార్లమెంట్ సభ్యులా, 175 మంది ఎమ్మెల్యేలా, ఇన్ని కోట్ల మంది, 5 కోట్ల మంది ప్రజలు కాదా? ఇష్టానికి 25 మంది ఎంపీలని కంట్రోల్ చేస్తే దేశానంతా, రాష్ట్రానంతా కంట్రోల్ చేయొచ్చు కదా. అవివేకం అది. మాకు 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఇష్టానికి మీరు ఒక రూల్ అండ్ రైమ్ లేకుండా చేస్తే, అలాంటి వైసీపీ ప్రభుత్వానికి, దానికి అండగా ఉన్న ఈ రాష్ట్ర అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగజేయడానికి, ఆలోచించడానికి ఈ రోజున నేను రాజ్యాంగాన్ని పట్టుకొచ్చాను మీ దగ్గరికి. ఎందుకంటే మేము చేస్తున్నది వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. మీరు ఈ రోజున దౌర్భాగ్య స్థితిలో కులాన్ని మోస్తున్నారు. మీకు కాస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు యూ హ్యావ్ చోజన్ కాస్ట్. ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. సిగ్గుండాలి అధికారులకి, సిగ్గుపడాలి. మీరు రాజ్యాంగ నిర్మాతలు చేసిందేంటి, రాజ్యాంగ మాతృమూర్తులు చేసిందేంటి, మీరు చేస్తుందేంటి? కులాలకి పార్టీలకి కొమ్ము కాయడానికి మీరు అధికారంలో ఉన్నారా? మీరు సగటు మనుషులకి మీకు అండగా ఉండడానికి కాదా? మేము రోడ్డు మీదకి వస్తాం, మా నేల మీదకి వస్తామంటే ఆపుతారండి. ఏం ధైర్యం మీకు? ఏమనుకుంటున్నారు మీరు? దిగుచ్చామనుకుంటున్నారా మీరు? తలకాయలు ఎగరికేయండి. ఇక్కడ దక్షుడి శివుడు ఎలా తీశాడు, వీరభద్రుడు ఎలా ఇసిరి నేలకేసి కొట్టాడు, అలా కొట్టగల మేము గుర్తుపెట్టుకోండి. అహంకారంతో ఎగిరి కొట్టుకుంటే అహంకారం తీసేసి వినమ్రతతో ఉండే తలలు పెట్టగలం, గుర్తుపెట్టుకోండి. ప్రజలు తలుచుకుంటే వీరభద్రులు అవుతారు, మర్చిపోకండి. అది తమాషాలుగా ఉందా ఒక్కొక్కళ్ళకి, అధికారులకి? సరదాగా ఉందా మీకు? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈరోజు చెప్తున్నాను, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరెవరు లేరు నా పక్కన, నేను ఒక్కడే ఉన్నాను. ఒక 150 మంది నన్ను నమ్మిన వ్యక్తులు ఉన్నారు. మీరు ఎక్కడో మారుమూల ఉండుండొచ్చేమో. నేను ఆ రోజున చనిపోవడానికి సిద్ధంగా వచ్చి పార్టీ పెట్టాను. ఈ రోజున ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను. ఈ ఆవిష్కరింపజేసే సమయంలో నన్ను చంపేస్తే నాకు ఓకే. కానీ చైతన్యం లేకుండా, పిరికితనంతో, కాంప్లిసెంట్ యాటిట్యూడ్ తోటి నిండిపోయిన ఈ భారత జాతిని, ముఖ్యంగా తెలుగు జాతిని కుదిపి లేపడానికి నేను ఆ రోజున అంత తెగింపు చేయాల్సి వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ ఇంకే బతికే ఉన్నాడు, వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు చావడానికి, గుర్తుపెట్టుకోండి. నా ప్రశాంతత నా చేతగానితనం కాదు. నేను చాలా సంయమనం పాటిస్తాను, అది నా పిరికితనం కాదు. అది నేను నేర్చుకున్నది. ఎందుకంటే నేను ఉన్నది ఇక్కడ సరి చేయడానికి కానీ గొడవలు పెట్టడానికి కాదు. నేను చాలా చాలా ఓపికగా ఉంటాను. అందుకే చెప్పే, మీరు కాదు కూడదు, మాకు యుద్ధమే కావాలి అంటే ఒకే ఒకసారి కురుక్షేత్రం ఇస్తాను మీకు. ఎవడు రాజో ఎవడు మంత్రం అప్పుడు తెలుసుకుందాం. ఒకేసారి ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఎన్ని రాయభారాలు నడిపాడో మేము అన్నీ నడుపుతాం అదే ప్రేరణతో. తగ్గుతాం, మేము మాట్లాడతాం. తమిళ్లో కించి కేకిటాంగ్ అని అంటారు. తగ్గి మాట్లాడతాం, బతిమలాడతాం. వైసీపీ నేను చాలా మర్యాదగా మాట్లాడా. జగన్ గారు ఫోన్ చేశా, సార్ అంటే అతను పవన్ అంటే ఓకే, దట్స్ ఫైన్. 151 సభ్యులతో వచ్చి గెలిచిన వాడికి ఎలా ఉంటుంది? నేను చిన్నపిల్లలాగే ఉంటాను కదా, సంతోషం, నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను మటుకు సార్ అంటే ఫైన్ సార్. మరి నేను తగ్గే ఉన్నానే. అమ్మాలి తిట్టినా భరించావే, బూతులు తిట్టినా భరించావే. నువ్వు ఇష్టారాజ్యం నెలల తరబడి తిడితే భరించావే. రోడ్డు మీదకి రానివ్వు, హోటల్లో ఉండనివ్వు, నా నేలకు వస్తానంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి రానివ్వు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారా? తెలంగాణ వస్తే మనం పాస్పోర్ట్ వీసా కంట్రోల్ చేసుకుని గుంటూరు సభలో చెప్పాడు ఆయన. ఎలక్షన్ ఆఖరి రోజు 2009లో. పాపం తెలంగాణ ప్రజలు ఏం చేయలేదు, తెలంగాణ రాజకీయ నాయకులు ఏం చేయలేదు, కానీ వాళ్ళ కొడుకు మట్టుకు మనకి పాస్పోర్ట్ వీసా అప్లై చేసేలా పెట్టాడు ఇక్కడ.
సో మీ నాన్నగారి కల్లా అలా నెరవేర్చావు, పాపం, సంతోషం. జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అలా భయపడరు. జగన్ ఏమనుకుంటున్నాడు అంటే క్రిమినల్స్ని పెట్టి, అధికారులను పెట్టి కంట్రోల్ చేయొచ్చేమో అనుకుంటున్నాడు. నా కోసం ఒక వేలాది మంది వస్తారు, లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తారు, నేను ఎప్పుడు నమ్మను. మీకు ఇది కూడా చెప్తున్నాను. ఒక దేశభక్తుడు సర్వస్వం అర్పించుకోవడానికి, దహించుకుపోవడానికి ఎలా ఉంటాడో నేను దాన్ని సంపూర్ణంగా 3 దశాబ్దాలుగా అదే సాధన చేస్తున్నాను నేను. అందుకే నాకు భయం ఉండదు. నాకు అది జగన్ అర్థం చేసుకోవాలి. అతనికి వత్తాసు పలికే పోలీసు అధికారులు మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఐఏఎస్లు చదువుకున్నారు కదా, ఐపీఎస్లు చదువుకున్నారు కదా, మీరు చేస్తుంది మీకు సబబే అనిపిస్తుందా? మీకు ఒక్కొక్క నాయకుల మీద, మా తాడేపల్లిగూడ నాయకుల దగ్గర నుంచి, చిత్తూరు జిల్లా నాయకుల దగ్గర నుంచి ఎంతమంది మీద, మా ఉత్తరాంధ్ర నాయకులు ఎన్ని కేసులు పెట్టారు? అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెడతారు నిరసన తెలిపితే. ఎన్ని కేసులు పెడతారు మీరు? ఇది సబబే అనిపిస్తుందా మీకు? భయపడిపోతాం అనుకుంటున్నారా? ఎందుకు భయపడతాం? మీకు మేము అలా భయపడం, మీరు అర్థం చేసుకోండి. అనేక మంత్రుల్లో ఒక ముఖ్యమైన మంత్రి అంతే, ముఖ్యమంత్రి, దానికి కొట్టేసుకోకండి. చాలా మామూలు మంత్రివే బాబు నువ్వు. కాదు, ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి. యు ఆర్ ట్రస్టీ ఫర్ ద పీపుల్స్ ప్రాపర్టీస్. నువ్వు ఏముండదు దానికి. నువ్వు పర్యవేక్షకుడివి, ఎవరు దోచేయకుండా చూడాలంతే నీ పని. నీ సొంత ఆస్తి అనుకోకిది. ప్రజలకి కోపం వస్తే కొట్టి చంపేస్తారు. మన చేతులు కూడా ఉండదు అది. పాపం, నేను సరదాగా చెప్పట్లేదు. ఫిజికల్గా కొట్టి చంపేస్తారు. అది మన చాలా దారుణంగా ఉంటుంది. నేను అనుభవించాను. నేను ప్రజల తాలూకు ఆగ్రహం ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ మనపై కాబట్టి ప్రభుత్వం మీద ఆగ్రహం ఎలా ఉంటుంది నేను చూశాను. తెలంగాణ బోర్డర్లో నన్ను ఆపేసినప్పుడు వచ్చి నన్ను కూర్చోబెట్టి నన్ను ముందుకు వెళ్ళనివ్వరు, వెనక్కి వెళ్ళమంటాడు అధికారులు. నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలంటాను? మీరు మర్డర్లు చేసి, మీరు దోపిడీలు చేసి నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంటే, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. అధికారులు మీరేం అధికారులయ్యా బాబు అని. మీరేం అధికారులయ్యా బాబు? అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ని మగ్షాట్ తీయగలదు, అంత పీనలైజ్ చేయగలదు. అలాంటిది ముఖ్యమంత్రి అయితే కొమ్ములు వచ్చేస్తాయా ఏంటి? మిగతా వాడికి హక్కులు పోతాయా ఏంటి? ఖచ్చితంగా అతను చేసే డ్యూటీకి ప్రాముఖ్యత ఇస్తాం, జాగ్రత్తలు ఇస్తాం, భద్రత ఇస్తాం. కానీ మమ్మల్ని సాగుకొట్టమని మీకు ఎక్కడ హక్కులు ఇవ్వలేదే. సరే, నేను ఇవన్నీ భరించాను. నేను ఎక్కి బండ్లు వెళ్ళి కూర్చుంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటారు, మీరు ఇలా అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తారంట? నేను 87 కిలోమీటర్ల రహదారి అంతా, హైవే అంతా ఆగిపోయింది. దానికి బాధ్యత జగన్ వహించాలి. దానికి వృత్తి పుణ్యానికి. ఇతను గాడ్ ఫాదర్ సినిమాలో మైకేల్ కార్లియన్, డాన్ కార్లియన్ కొడుకు మైకేల్ కార్లియన్ లాగా అతను ఎక్కడో పిల్లలకి ఏదో మన పూజ ఏదో చేయిస్తూ ఉంటే, నామకరణం చేస్తూ ఉంటే వెనకాల శత్రువులను చంపేస్తూ ఉంటాడు. అతను అలా ఫీల్ అయ్యి ఇతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి, ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతన్ని జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో. ఓడలు బండ్లోది ఎంతసేపు జగన్? పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగొచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అలాగే ఒక్కసారి అలాగే ఒకసారి 30,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించాడు ఇతను. శాండ్ మాఫియా, మడ అడుగులు నరికేశాడు. డివి స్లాబ్ వస్తే మేము ప్రభుత్వ అధికారులకు వస్తే డివి స్లాబ్ని మనకి ఏమంటారు సముద్రంలో కలిపేస్తామని చెప్పిన వ్యక్తి ఈ అరబిందో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి మరి ఇంకా బాగా ఇచ్చేశాడు. అడ్డగోలుగా అడుగులు నరికేశాడు. హయ్యెస్ట్ వైజాగ్ పొల్యూషన్, దాని మీద ఆడిట్ ఉండదు. గంజా కల్విటే మనకి సాగు పిచ్చిగా పెరిగిపోయింది. 4.92 లక్షల గంజాయి.
ఇది రికార్డ్ ఆన్ రికార్డ్. కానీ ఇంకా దొరకదు, ఇంకెంత ఉంటుంది, దీని 10 times ఉంటుంది. ఇది నేను మాట్లాడుతున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఈ భారతదేశం తాలూకు ఔన్నత్యం గొప్పతనం ఏంటంటే, ఎన్డీఏ, దో జనసేన ఇస్ ఇన్ ఎన్డీఏ, బట్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ కెన్ అగ్రీ ఓన్లీ 70%. 30% every issue, not necessarily we have to agree with BJP. ఇది బీజేపీ లీడర్స్ దే themselves say to us. వాళ్ళు మనకే చెప్తారు, మీరు అన్నీ మాతో అగ్రీ చేయగలేదు పవన్ కళ్యాణ్, మనం 70% అగ్రీ చేస్తే చాలు, మనందరం ఒక అలయన్స్ని. ఇది చాలా మనం ఆబ్జెక్టివ్గా చూస్తాను నేను, ఎప్పుడు చాలా ఆబ్జెక్టివ్గా చూస్తాను నేను. షారుఖ్ ఖాన్ గారి కొడుకుని మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని ఒక అభియోగం పెట్టి కేసు పెడితే నాకు అనిపించింది, ఇక్కడ ఆషి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి విజయవాడ సత్యనారాయణపురంలో ఎవరో మాచవరం సుధాకర్ అంట ఒక నేమ్, అతని పేరు మీద 3,000 కేజీల హెరాయిన్, 22,000 కోట్లు 21,000 కోట్ల వర్త్ ఆఫ్ హెరాయిన్ గుజరాత్ ముంద్రా పోర్ట్లో దొరికారు. దాని గురించి ఎవరు మాట్లాడరే. అసలు అబ్బాయి దగ్గర డ్రగ్సే లేవంటుంటే ఆ అబ్బాయిని జైల్లో పెట్టారు. దేశం అంతా ఇది వదిలేసి అది మాట్లాడుతుంటే నేను చోద్యం చూస్తూ ఉన్నాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ దేశం చాలా ధర్మబద్ధమైన దేశం ఇది. అరే మీరు చాలా క్వాలిటీ డిబేట్ని మీరు పట్టుకెళ్ళిపోతా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది. ఎట్లాగా ఎవరు ఒక్క మీడియా హౌస్ ఇంత మాట్లాడలేదండి. పక్కనే సత్యనారాయణపురంలో ముఖ్యమంత్రి ఉండే ఏరియాలో 22,000 కోట్ల వర్త్ ఆఫ్ హెరాయిన్ దొరికితే అసలు న్యూస్ కాదేంటి ఎవరికి? షారుఖ్ ఖాన్ కొడుకు న్యూస్ ఏంటి? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వ్యవస్థలు పనిచేయనప్పుడు ప్రజలే పనిచేయాలి. రాజకీయ పార్టీలు కూడా, నాయకులు కూడా భయపడిపోతే ప్రజలే చేతుల్లోకి తీసుకోవాలి. అందుకని బై ద పీపుల్ ఫర్ ద పీపుల్, ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత. అందుకని మనం ఇది ఎందుకు అవుతుందంటే, మన రాజ్యాంగం మర్చిపోయాం. ఒకడెళ్ళి అధికారంలో కూర్చోగానే మనకి దాస్యం అయిపోతున్నాం, మనం భయపడుతున్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఫైట్ బ్యాక్, టు క్లెయిమ్ యువర్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. మనం భయపడతామేంటి? ఎందుకు భయపడాలి? జగన్ అనే ఒక నరరూప రాక్షసుడు మనం ఎందుకు అనుకోవాలి? వాడు సగటు సామాన్యమైన మనిషి, మనలాగా రక్త మాంసాలు ఉన్నాడు. 10 అడుగులు ఎత్తిలేడు, మామూలు మనలాగే మన హైటే ఉంటాడు అతను. అందుకే మనం భయపడక్కర్లేదు అంటున్నాను. వాళ్ళ మనుషులకి వాళ్ళేనా మనం కూర్చోబెట్టి మనం రక్షించుకోలేమా? ఎందుకు భయపడుతున్నాం మనం? సో నాకు విసిగిపోయి చాలా రోజుల నుంచి చూసి, అసలు ఈ రోజున పొత్తు గురించి మనం చెప్పింది, నేను బాలకృష్ణ గారితో లోకేష్ గారు పక్కన కూర్చోబెట్టి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు వచ్చిండేది కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచిస్తాను తప్ప, నేను కూర్చోబెట్టి పొత్తులకు అధికారం తహతహలాడను, తప్పన పడి మన సొంతగా ఎదుగుదాం అనుకునే వ్యక్తిని. కానీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ అమితంగా దాన్ని ఆమోదించారు. మీరు ఆమోదించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎలా చూస్తానంటే, నేను చాలా తటస్థంగా ఉంటాను, మనిషిని చాలా తటస్థంగా ఉంటాను. నేను మరి ఆబ్జెక్టివ్ అప్రోచ్తో చూస్తాను. నా పర్సనల్గా వివక్ష లేకుండా, కోపం లేకుండా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లను చూస్తానన్నీ. నాకు చదవనట్టు మీకు చెప్పాను కదా, 2014 కూడా చెప్పిన, ఆయన నాకు బంధువు కాదు, నా స్నేహితుడు కాదు. ఏ విధంగానూ నాకు ఆయన కూర్చోబెట్టి నాకు ఆయన అభిమాని కూడా కాదు. నేను ఒక ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, లా అండ్ ఆర్డర్ చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. దాన్ని ఎప్పుడు నేను కాదన్నా. అలాగే అంతే విభేదించే అంశాలు ఉంటాయి. క్యాపిటల్ 33,000 ఎకరాలు అవసరం లేదు, మీకు 5,000 ఎకరాలతో స్టార్ట్ చేయని చెప్పి నేను చెప్పిన వాడిని విభేదించాను. పెనుమాక, బేతపూడి, ఉండవల్లి ఈ తదితర గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్
మీరు పెట్టకూడదంటే ఆయన ఆపేశాడు. ఆయన అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే మనం ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన ఎంతో కొంత వింటాడు ఆ వ్యక్తి. అందుకు నేను ఆ వ్యక్తిని గౌరవిస్తాను. అంతేగాని నేను కూర్చోబెట్టి నేను చెప్పాను కదా, నేను ఏ రోజున సరే ఒక నిర్ణయం తీసుకుని చాలా బాహటంగా ధైర్యంగా చేస్తాను. నేను భయపడిన దానికి 2019లో బీటీఎం అంటే అంత దౌర్భాగ్యం నాకేంటారు బాబు, నేను చేస్తే చాలా ఓపెన్గా వస్తాను. అందుకని మనం రాజమండ్రిలో చేసి నిజంగా చేయాలని చేస్తాను నేను. బట్ నా కారణాలు కనిపించాలి, నా కారణాలు కనిపించకూడదు, ప్రజలకి కనిపించాలి. ఫైనల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ద ఫైనల్ గోల్ షుడ్ బి బెనిఫిట్ ఆఫ్ పీపుల్, నాట్ జనసేన, నాట్ పవన్ కళ్యాణ్. సో నాకు ఇవన్నీ అనిపించి ఇంత పీడిస్తుంటే, ఇంత హింసిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఇంకా దీనికి చరమాంకం పలకాలి. చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక విలువైన భారతీయ జనతా పార్టీ మనం ఒక అలయన్స్ పెట్టుకున్నప్పుడు విలువైన సమయం ఉండింది. దాన్ని మేము రకరకాల పరిస్థితుల వల్ల వినియోగించుకోలేకపోయాం. అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, మనకి తెలుసు. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. సద్వినియోగం చేసుకొని ఉంటే ఈ రోజున ఇండిపెండెంట్గా మనం వెళ్ళిపోయాం భారతీయ జనతా పార్టీతో కలిసి. ఈ పార్టీకి జగన్ని ఇలాంటి పిచ్చేషలు లేకుండా నిలువరించేవాళ్ళు. ఎక్కడో ఈ పరిస్థితులు ముందుకెళ్ళి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి అంటే ఇది మనం సంతోషపడాల్సిన విషయం కాదు. అది ఒకరి అంటే ముఖ్యంగా నేను రాసుకున్నానంటే ఏం చెప్పాలి దీని మీద. ఎందుకంటే మనందరిలో ఒక మనుషులం కదా, మనందరిలో ఒక కుత్సితమైన ఆనందం ఉంటుంది. ఒకడు బలహీన పడిపోతా ఉంటే మనకి చాలా ఆనందం ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేస్తామని, నువ్వు వస్తావని గ్యారంటీ ఎందుకు అనుకుంటున్నావు, మనం వస్తామని. మళ్ళీ ఇంకోసారి జగనే వస్తే ఈ రాష్ట్రం ఎఫోర్డ్ చేయగలరా, ప్రజలు ఎఫోర్డ్ చేయగలరా? అలాగే నేను జగన్ని కూడా చాలా తక్కువ అంచనా వేయను. జగన్ తాలూకు బలం జగన్కు ఉంది, వైసీపీ తాలూకు బలం వైసీపీకి ఉంది, మనకెంత బలం ఉంది, మనకి ప్రజల్లో బలం ఉంది. పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా చాలా బలం ఉంది. ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్కి జనం వస్తారు, పవన్ కళ్యాణ్కి అండగా నిలబడతారు. కానీ జనసేన పార్టీకి ఎంతమంది అండగా నిలబడాలి అంటే ఒక సమూహాలే కావాలి, నాయకత్వపు సమూహాలు కావాలి. మనం ఇంకా ప్రాసెస్లో ఉన్నాం. వీఆర్ బిల్డింగ్ ఎ పార్టీ. ఒక 40 సంవత్సరాలు ఉన్న పార్టీతోటి, అలాగే దశాబ్దాలు అనుభవం ఉన్న వైసీపీ నాయకులతోటి పోరాటం చేయడం చాలా కష్టం. తప్ప ఒకేసారి సాధ్యం కాదని బేసిక్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళటం. టీఆర్ఎస్ 2008-2009లో పార్టీ పెట్టాం. అప్పుడు రాజకీయ ప్రస్థానంలో మనల్ని వచ్చి అడిగిన సందర్భం. కానీ ఈ రోజున వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. ఇక్కడున్న మహేందర్కి, శంకర్ గౌడ్ గారు వీళ్ళందరికీ బాగా తెలుసు, మీకు కూడా తెలుసు. అంటే ఒక పార్టీని నిలబెట్టడం అంత ఈ తేలికేం కదా. అంటే అంచెలంచెలుగా ఒకసారి ఆసరా తీసుకోవాలి, ఒకసారి సహకారం ఇవ్వాలి, కొన్నిసార్లు అవసరమైతే ఒంటరిగా వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్. అలా కాకుండా నాకు లక్షలాది మంది జనం వచ్చేస్తారని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. మీకు రావాల్సింది రాష్ట్రక్షేమమా లేదంటే మన ఈగోనా మనం అర్థం చేసుకోవాలి. నా ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ పీపుల్, తెలుగు పీపుల్. అంతేగాని నేను కూర్చోబెట్టి నా ఇండివిజువల్ ఈగోకి నేను వెళ్ళను. అలాగే కూర్చోబెట్టి నేను రాజకీయాల్లో చాలా ఒద్దిగ్గా అంటే చాలా గౌరవంగా ఉండాలనుకుంటాను. అందుకనే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్ మీద చనిపోతే నాకు పరిచయం కూడా లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను నా సానుభూతిని తెలియజేయడం వారి కుటుంబ సభ్యులకి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలులో మన వాళ్ళకి ఏదో కేసు ఇదైతే నాకు ఆయన కామన్ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే ఆయన చెప్పాను, మీరు కూర్చోబెట్టి మా వాళ్ళ మీద మన రాయపాటి అరుణ్ మీద కేసు పెడతానంటే వెంటనే తీర్చేమని చెప్పాను. మీ వాళ్ళు మీకు
బూతులు తిట్టారు, తీసేయమంటే అతను సౌహృదయత తీసేశాడు. వాళ్ళు వైసీపీ. మరి ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతోటి మనం గౌరవంగా ఉంటే ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యక్తులు వైసీపీలో కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ నాయకుడు లేడు, అది ఇబ్బంది. సో అలాగే ఈ రోజున చాలా కీలకంగా నేను ఢిల్లీ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాం కాబట్టి అమిత్ షా గారికి, నడ్డా గారికి కూడా తెలియజేయాలి, అది గౌరవప్రదంగా తెలియజేయాలి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు రాజమండ్రిలో అలాంటి డిక్లరేషన్ నేను ఇవ్వాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది, G20 జరుగుతున్న సమయంలో ఈ విధంగా నన్ను ఆప్ చేసి అసలు ఏ డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో అవ్వకుండా ఒక వ్యక్తిని జైల్లో పెట్టి, ఇది వైసీపీ మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, వాళ్ళే చెప్తాను. అంటే అది ఫాల్స్ కేసు అని తెలుస్తూ ఉంది. సో ఈ ప్రాసెస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో చోట ఇంకా జగన్ అనే వ్యక్తికి ఇంక చరమాంకం పలకాలి, ఆంధ్రప్రదేశ్ని జగన్ చెర నుంచి ఇంకా విముక్తి చేయాలని ఒక చాలా బలమైన నిర్ణయంతో ముందు నుంచి చెప్తున్న దాన్ని బట్టి చాలా ప్రత్యేక సమయం పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ నా వెనకాలే ఉన్న మన నాయకులందరూ కూడా వెంటనే నాకు మీరు హర్షధ్వాన చప్పట్లతోటి మీరు అంగీకారం తెలుపడానికి నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది. అంటే మీరు ఎంత ఆనందం కలిగించారంటే, ప్రజలకి ఎంత ఆనందం కలిగించారంటే, ముక్కు ముఖం తెలియని వాళ్ళెవరు జనసేన సపోర్టర్స్ కాదు, టీడీపీ సపోర్టర్స్ కాదు, తటస్థంగా ఉండే పాపులేషన్ ఈ రోజున రాజకీయాలు బాగుండాలని కోరుకునే ఒక ఎన్నికల సరళిని ప్రభావితం చేయగలిగే చాలా బలమైన ఒక 15 to 18% ఆఫ్ ఓట్ బ్యాంకు చాలా చాలా ఆనందించారు ఆ నిర్ణయం వల్ల. అంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఒక నింపాది కలిగింది. చాలామంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు, నేను ఫ్లైట్లో వెళ్తున్నా, రోడ్ల మీద వెళ్తున్నా, కూర్చోబెట్టి వరుసగా మెసేజ్లు, మేము టీడీపీ అభిమానులం కాదు, మేము స్టేట్ బాగుండాలని కోరుకునే వాళ్ళం, ఆడవాళ్ళు 65 ఏళ్ళు 70 ఏళ్ళు, పెద్దలు, అమ్మాయిలు, యువత, వాళ్ళు కూర్చోబెట్టి ఇంత అంటే మీరు స్వార్థానికి వెళ్లకుండా జనసేన మీరు రాష్ట్ర భవిష్యత్తును పెట్టుకొని మీరు ఇది అనౌన్స్ చేసినందుకు చాలా చాలా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అని చెప్పేసి మనం ప్రజల హృదయాలను గెలుచుకున్నాం, అది మర్చిపోదు మనం. సో అలాగే మన కళ్ళ ముందు మీ అందరూ హైదరాబాద్లో వచ్చిన 2001 విజన్ 2020 అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఆ రోజున రాళ్ళు రప్పలతో ఉండేది మాదాపూర్. ఒక నగర రూపకల్పన చేస్తే ఈరోజు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నాకు అర్థం కాదు, ఇది నేను పెరిగిన హైదరాబాద్ అని అనిపిస్తుంది, సైబరాబాద్ అని అనిపిస్తుంది. అక్కడ మేము కూర్చోబెట్టి మేము సరదాగా స్నేహితులతో మేము అక్కడ కూర్చోబెట్టి మేము ఈ వాకింగ్కి వెళ్ళే ఏరియాలు అవన్నీ, అలాంటి ఏరియాలు అత్యంత అద్భుతమైన కట్టడాలు, విపరీతమైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, వెల్త్ క్రియేషన్ చూస్తూ ఉంటే నేను ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవుతుంది ఎట్లా అనుకుంటుంటే, సో నేను కోరుకుంది మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి. సో దాంట్లో భాగంగానే మనం ప్రధానమంత్రి గారి మద్దతుతోటి, తెలుగుదేశం నాయకులతోటి మనం జనసేన దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా బలమైన మనం నిర్ణయం తీసుకున్న దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా 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 హర్షించారు. దానికి ఇది మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం, మన సమకాలీకుల్ని కానీ మన ప్రత్యర్థుల్ని కానీ దయచేసి మీరు తక్కువ అంచనా వేయకండి. నేను చాలా చాలా లోతుగా అధ్యయనం చేసి మరీ చెప్తున్నాను. నెవర్ అండర్మైన్ సమ్వన్ వెన్ దే ఆర్ అట్ ద వీకెస్ట్. జైల్లో కూర్చున్నారు కదా అని చెప్పి వాళ్ళని దయచేసి ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. 2016 ఆ సమయంలో కూడా జగన్ జైల్లోనే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వచ్చి ఏకుమేకే రాష్ట్రాన్ని పీడించేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అనుభవం ఎలా మారుస్తో వ్యక్తిని తెలియదు. అందుకని దయచేసి ఎక్కడా కూడా, నేను ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే,
తెలుగుదేశం నాయకుల్ని ఎవరిని కూడా మనం ఎవరూ కించపరచొద్దు. మనం నిలబడ్డాం కదా అని చెప్పి మన హై హ్యాండెడ్నెస్ చూపించొద్దు మనం, దయచేసి. ఎందుకంటే అది రైట్ స్పిరిట్ కాదు. అది ఒకళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మనం నిలబడినంత మాత్రాన మనకేం కొమ్ములు రాలేదు. మనం చాలా బాధ్యతగా ఉండాలి. అందుకని దయచేసి మన సోషల్ మీడియాలో కానీ మన మద్దతుదారులు కానీ ఎక్కడ కూడా కించపరిచేలాగా తగ్గించేలాగా మాట్లాడకండి. అలయన్స్ని ఎట్టి పరిస్థితుల్లో తూట్లు పడేలాగా కించపరిచేలాగా వ్యక్తిగత దోషం చేయకండి దయచేసి. మీరు తగ్గారని ఇలాంటి అలా లేదు. అది తెలుగుదేశం పార్టీకి దానిదైన స్ట్రెంగ్త్ ఉంది. ఈ రోజున వాళ్ళు జైల్లో ఉండొచ్చేమో, అలాగే జనసేనకి దానిదైన పోరాట పటిమతో ఉన్న చాలా బలమైన నాయకత్వం, యువత ఉన్నారు, దీనికి మహిళలు ఉన్నారు. ఇవన్నీ సమిష్టిగా కలిస్తేనే ఒక వ్యక్తిని ఎదుర్కోగలం, ఒక నియంత్రణ ఎదుర్కోగలం. అందుకని దయచేసి దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రాహుల్ గాంధీని everyone said he is a pappu Rahul. That's how they ridicule him. But today, that man walked from Kanyakumari to Kashmir. So never undermine your opponent. దయచేసి ఎప్పుడు కూడా మన ప్రత్యర్థుల కేపబిలిటీని దయచేసి తక్కువ అంచనా చేయదు. మీరు తక్కువ చేసే కొద్దీ మనం వాళ్ళకి బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్ప వాళ్ళ పౌరుషం పెంచిన వాళ్ళం అవుతాం. అందుకని మీరు దయచేసి పాలసీల మీదే మాట్లాడండి. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మై లాయల్టీ, మై సపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్డీఏ. కానీ నేను ఈ ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఈ కొత్త యూపీఏ కూటమిని కూడా నేనేం తక్కువ అంచనా వేయను. అందుకని మనం కూడా అదే దృష్టిలో పెట్టుకుందాం. ఈ రోజున మనం కలిసిపోయాం కదా, మనం కలిసి పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి దయచేసి వైసీపీని తక్కువ అంచనా వేయకండి. ఇంకోసారి రాకుండా ఉండాలంటే మనం ఎంత సమిష్టిగా ఉంటే అలయన్స్, భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఎంత బలంగా ముందుకెళ్తే వైసీపీని భవిష్యత్తులో ఇంకెప్పుడు వైసీపీ అనేది లేకుండా చేయొచ్చు. అంటే మీరు చూడండి, వైసీపీ అనేది ఒక పీడది, ఒక చీడది. పీడ చీడ ఏదో డిసైడ్ చేసుకుందాం, రెండు చేసుకుందాం. అని ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం కలిసికట్టుగా ఉండకపోతే మనందరి బాధ్యత, ఇక్కడున్న చాలామంది ఎమ్మెల్యేలు అయిపోదాం, ఒక బ్లూ బుక్ ఉండాలి, లైట్ ఉండాలి, ఆ కార్లు వెళ్ళాలని ఉట్టి కోరికలు కంటే సరిపోదు. ద పర్పస్ ఆఫ్ యువర్ పవర్ ఇస్ టు సర్వ్ పీపుల్, నాట్ టు సర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీకు చప్పట్లు కొట్టించుకోవడానికి, మనకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, టు సర్వ్ పీపుల్. మీరు కూర్చొని 2020 విజన్ ఈ రోజున చూస్తే అంత అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఈ రోజున ఈ హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. 2047 మోడీ గారికి అంటున్న కళ $7 trillion ఎకానమీ. దాంట్లో మనం ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత? షేర్ రావాలి అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి కదా. ప్రతిదానికి వస్తే నాకు షేర్ అంత, ఈ కంపెనీ పెడితే నాకు ఎంత మాట ఇస్తే 40%, అభినామీ కంపెనీ మారిషస్కి పంపించు, లేదంటే స్కాట్లాండ్కి పంపించు, ఇలాంటి అడిగితే ఎవడొస్తాడు, ఎవడు రాడు ఆంధ్రప్రదేశ్కి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, నేను డబ్బులు అధికారం నాకు అంతిమ లక్ష్యం కాదు. నేను సినిమాలో సంపాదించుకోగలను, బోల్డ్ అంత పేరుంది నాకు. రాజకీయాలకు రాకుండా నాకు నీరాజనాలు పట్టి జనం ఉన్నారు, పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులు ఉన్నారు, నాకు పొడిపించుకునే అభిమానులు. కాకపోతే నాకు నా కృతజ్ఞత, నా లాయల్టీ ఈజ్ ఫర్ మై స్టేట్ అండ్ ఫర్ మై కంట్రీ, ఫర్ మై నేషన్. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకనే నాకు ఇంత మాట పడాల్సిన అవసరం లేదు నాకు. సో నేను ఏ నిర్ణయం తీసుకున్నా బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ తీసుకుంటాను నేను. సో అలాగే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఒక్కసారి మనం వైసీపీ ఆలోచన విధానాన్ని చూద్దాం. ఇతని సైకోపాతో, క్రిమినల్ అని అనుకుంటున్నాను. ఇవన్నీ కాదని చెప్పట్లేదు. అసలు ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే,
రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు ఎవడన్నా కొట్టిస్తాడా, పరదాలు ఎవడన్నా కడతాడా? మామూలు సగటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హైయెస్ట్ థ్రెట్ జెడ్ కేటగిరీస్, అతను మామూలుగా ఏం తిరుగుతూ ఉన్నారు. చాలామంది ఖైదీలు ఉన్న చోట ఆయన అలాంటి జైల్లో పెట్టారు. అది కూడా నేను సెక్యూరిటీ థ్రెట్. అది ఆయన బాగానే ఉంటే ఇతనికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? ఇతనికి ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? ఎందుకు ఈ సరదాగా మాట్లాడట్లా, ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? అలాగే ఇన్ని వైలేషన్స్, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్. సేన్ మైండ్, శానిటీ ఉన్నవాడు ఎవడు ఇలాంటి పని చేయడు. చిన్నపాటి పిచ్చుంటేనే ఇలాంటి పనులు చేస్తారు. మీరు చూడండి, జపనీస్ అంబాసిడర్ ఆయన కెంజీ హిరమత్సు ఆన్ వైసీపీ 14 ఆగస్టు 2019 ఆయన చెప్పింది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని డిజానర్ చేసినందుకు, అవర్ కన్సర్న్ యాజ్ ద జపనీస్ గవర్నమెంట్ ఈస్ దట్ ఇఫ్ లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఆనర్డ్, it would cause significant impairment to the business environment of Andhra Pradesh. Many foreign investors, including Japanese companies, are now watching closely the situation unfolding in AP. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసింది కాదు, ఇది పవన్ కళ్యాణ్ రాసింది కాదు, ఇది నరేంద్ర మోడీ గారు చెప్పింది కాదు, అమిత్ షా గారు చెప్పింది కాదు. ఒక జపనీస్ గవర్నమెంట్ను కూడా ఇరిటేట్ చేయగల మహానుభావుడు జగన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో ప్రత్యేకించి చెప్తుంది. దాంట్లో ఒక అంశం ఏముంటుందంటే, భారతదేశం అంతర్జాతీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు దానిని ఆనర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో చాలా కీలకమైంది. అది డిజానర్ చేశాడు. భయం లేదు రాజ్యాంగం అంటే. అలాగే ఇంట్లోంచి బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ త్రుడు అంటే ఇవన్నీ. ఇది అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఇవన్నీ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడట్లా, చాలా చాలా. అలాగే నేను వింటుంది, అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు. ఎవరైనా చెప్తారు, చూపించండి అతనికి. మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తుంది, అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీంని పంపించండి ఢిల్లీ నుంచి, ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు. అందుకని చెప్పి ముఖ్యంగా మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు. నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటున్నారేమో అతని బలం మానసిక బలం, అది పిచ్చది, అది పిచ్చ అంటారు దాన్ని. ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు, ఇట్లాగే గడాఫీ, ఇలాగే పాపం ఆయనకి సద్దాం హుసేన్ కూడా చేశారు. అందుకని చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని వరంగల్లో తరివేశారు, ఎందుకంటే మీ దాష్టికం భరించలేరు, సామాన్య ప్రజలు భరించలేరు. మీరు డబ్బులు చేసుకోండి, అవినీతికి పాల్పడండి, మాకు ఇబ్బంది లేదు. అసలు మమ్మల్ని ఎవరు బతకూడదు అనుకుంటారేంటి? నేను చెప్తా ఉన్నాను కదా మీకు, వీళ్ళు వస్తే రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితి నేను తెలుసుకున్నాను, నేను చూసినవాడిని. నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసినవాడిని. నేను అతనికి తెలిసిన చాలా సన్నిహితులు నాకు బాగా తెలుసు. క్రూరుడు,
విపరీతమైన దురాశ. ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు, తెల్ల చొక్కాలు వేసుకోకూడదు. మీరు దయచేసి అందరూ తెల్ల చొక్కా, నాకు పర్లేదు నిన్న కాదు. ఇలాంటి వాడి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి. వైసీపీ వాళ్ళకి, మీరు నా మీద మీమ్స్ చేసుకోండి, మీరు నన్ను ట్రోల్ చేసుకోండి, నాకు ఓకే. మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను. మీరు ఏదైనా చేసుకోండి. మీరు ఊహించండి, 46 మంది చచ్చిపోయారు కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు. 35 లక్షల మంది 25 విభిన్నమైన వృత్తులు, దానికి రిలేటెడ్ వృత్తుల్లో మనకి వాళ్ళు పాపం కకావికలం అయిపోయారు. ఎవడన్నా సరే ఎంత పిచ్చుండాలి వాళ్ళకి. నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మడం ఏంటని మనకి ఎవరికి, మన అందరికీ ఆంధ్ర ప్రజలకు పిచ్చొచ్చేసిందా? ఎవరు మాట్లాడరా దీని మీద? కోపాలు రావా అంటే మనందరికి ఉదాసీనత వచ్చేసింది. పిరికితనం, ఉదాసీనత ఆవహించేసింది. నేను అందుకనే వెరీ రెగ్యులేటెడ్ మన పాలసీని మాట్లాడతాను, మనకి లిక్కర్ పాలసీ. సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏం చెప్తున్నానంటే, ఇట్ ఈస్ అ హై టైమ్ టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ అ హై టైమ్. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజున ప్రతిపాదిస్తుంది, నేను మొన్న ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి పవర్ షేరింగ్ కానీ, జనసేన 2024 ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడుతుంది. ఎక్కడ అని కాదు, ఆ వ్యూహం నాకు వదిలేండి. 10 సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చినోడిని, మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి ఆదరాభిమానాలతోటి 10 సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకు చెప్తానంటే, జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దశ మార్చేస్తాం. ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. దాని నెక్స్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్. ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరినీ. పోలీస్ అధికారులకి, మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి. పోలీస్ అనేవాడు ఎలా ఉండాలి, ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి. అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం, ఏం చేద్దాం, అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి. పార్లమెంటుకు కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి, వలసలు ఆగటానికి, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు ఆపుదాం. ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరినీ. అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్, మన తమిళనాడుకి వెళ్లకుండా ఇక్కడే మనకి 974 కిలోమీటర్స్ తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం. ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం. యువతకి, ఉద్యోగులకి భద్రత ఇద్దాం. పర్మనెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాలని ఆలోచిద్దాం. మందు రేట్లు పెరిగిపోయి పాపం కల్తీ మందు తాగుతూ కాలేయం చెడగొట్టుకుంటున్న మన రాష్ట్ర మద్యపాన ప్రియులందరికీ తక్కువ అంటే మద్యం మితంగా తాగమని నా విన్నపం అందరికీ. అంటే మద్యం లేకపోతే రాష్ట్ర ఆదాయ వనరులు లేవు. పాపం కరోనా టైంలో మద్యం కోసం ఎంత కరువు వేసిపోయారు, ఆ కష్టాలు నాకు తెలిసినాక. అందుకే మన మద్యాన్ని మనం నిషేధించట్లా, అది అలాంటి మాటలు మనం ఇవ్వట్లా.
కానీ మద్యాన్ని రెగ్యులేట్ చేసే విధానం కానీ సరికొత్త పాలసీ పట్టుకొద్దాం. కల్తీ మందుతోటి కాలేయాలు చెడగొట్టి పిల్లల్ని అనామకులను చేసి అనారోగ్యాలు చెడగొట్టి ఇలాంటి కాకుండా ఒక భద్రత తీసుకొద్దాం. తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం, అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముందు గెలవాలి కదా, వైసీపీ ఓడిపోవాలి కదా. వైసీపీ ఓడిపోయిన తర్వాత కదా మనం ఏం చేద్దాం అనేది ఆలోచించాలి. అలా కాకుండా అసలు ముందే మనం, మీకు చిన్నప్పుడు చదువుంటారు కదా, మనకి పాపం ఒక అతను ఏదో పేరు గుర్తులేదు కానీ ఏదో ఒక పేరు ఉంటుంది, ఆయనను పురోహితులను పేలాల కథ పిండి కథను ఉంటుంది. పాపం దొరక ఆకలితోటి యాచనకి వెళ్తే ఒక పేలాల పిండి ఎవరు ఇచ్చేసాను, పేలాల పిండి అది మూట కట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నాలాగే మొన్న అక్కడ తెలంగాణ బోర్డర్లో నేను కాలు మీద కాలేసి కింద పడుకున్నట్టు అలా కూర్చొని ఒకరోజు ఇది చేస్తాం. రేపు పొద్దున్నతో దీన్ని కొంచెం సగం నేను పెట్టుకొని సగం మార్కెట్లో అమ్ముతా, సగం మార్కెట్లో అమ్మి దీంతో వచ్చేది ఇంకొన్ని కూరగాయలు కొనుక్కుంటా. ఆ మిగిలిపోయిన గింజలతోటి కూరగాయల జల్లు ఇది మన విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి, వంకాయలు వస్తాయి, వాటితో ఇంకొంచెం మార్కెట్ కొంచెం పెట్టుకుని సంతలో వెళ్ళి అమ్ముకుంటాం. అలా కొద్ది దాంతో వచ్చిన డబ్బుతోటి ఒక చిన్న ఆవును దీన్ని కొనుక్కుంటాం. దాంతోటికి పిల్లలు పుడతాయి, ఒక 5-6 ఆవులు అయిపోతాయి. 5-6 ఆవులు అయిపోయినప్పుడు నాకు ఒక చిన్నపాటి ఇల్లు కొనుక్కుంటా. ఇల్లు కొనుక్కుంటే ఇల్లాలు లేదు, అప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక ఇల్లాలను చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. సో పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక పెళ్ళి అవుద్ది, నాకు పెళ్ళి అవుద్ది. పెళ్ళి అయిన తర్వాత నాకు బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టి పాప ఒకరోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆ బిడ్డ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నాకు కోపం వస్తే, నా భార్య బిడ్డను అలా వదిలేసేవేంటని చెప్పేసి ఎగిరి భార్య మీద కోపం ఇసిరి కాలుతో ఒక్కటి కొడతాను. భార్యని నడు మీద కొడతానంటే అది వెళ్ళి ఆఖరికి ఆ పగటి కళ్ళు కన్నా పేలాల పిండి కట్టుకుని దానికి పడి మొత్తం గల్లంతైనా. ఇది ఎందుకు చెప్తున్నానంటే